మూడ్ ఆఫ్ ద నేషన్ ఇప్పుడు ఎట్లా ఉంది, యుద్ధం యుద్ధం అని కదా. పాకిస్తాను బిలావల భుట్టో, బేనజీర్ భుట్టో కొడుకున్నాడు కదా, అతగాడు పుట్టకముందు ఇండియా గెలిచిన 2 యుద్ధాల గురించి తెలుసుకోమని చెప్పండి. అయినా అసలు యుద్ధం కావాలి యుద్ధం కావాలనే పాకిస్తాన్కి యుద్ధం అంటూ వస్తే ఎన్ని రోజులు నిలబడుతుంది తెలుసా? జస్ట్ నాకు ఆ గ్రాఫిక్స్ ఆ విజువల్స్ పెట్టే అంత ఓపిక కానీ ఉత్సాహం కానీ అవకాశం కానీ వ్యక్తిగతంగా లేవు, కానీ వృత్తిగతంగా ఉండొచ్చు. చెప్తాను, పాకిస్తాన్కి $7 బిలియన్ అప్పు కోసం నానా రకాల దేశాలు తిరిగి వస్తే IMF $2-3 బిలియన్ అప్పిచ్చింది. దాని మొత్తం ఆర్థిక వ్యవస్థ ఎంత అంటే $700 బిలియన్ లోపే ఉంటుంది. మనది $5 ట్రిలియన్ లెక్క. మనకున్న ఆర్మీ సైనికుల్లో 3/3 కూడా వాళ్ళకి లేదు. యుద్ధం యుద్ధం అంటూ వస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఈ యుద్ధం దాటికి ఇంకా విషయం చెప్పాలంటే 2-3 ఏళ్ల క్రితం టీ తాగడం తగ్గించుకోండి అని చెప్పాల్సి వచ్చింది అక్కడ పాకిస్తాన్లో. ఎందుకు? టీ మొత్తం అక్కడ ఇంపోర్ట్ అవుతుంది అన్నమాట, దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. టీకి కూడా టికానా దొరకని దేశంగా మారిపోతుంది మళ్ళీ ఇంకోసారి. వాటర్ నిలిపేస్తే చుక్క వాటర్ రాకపోతే 50% వ్యవసాయం పడిపోతుంది. నేను మీకు మొత్తం 1 నిమిషం 40 సెకండ్లోనే చెప్తున్నాను కదా. ఇది యుద్ధం అంటూ వస్తే జరిగేది 5 రోజుల్లో యుద్ధం అయిపోతుంది. ఏది? హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్లో. దీనికి పోయి యుద్ధం కావాలి, యుద్ధం వస్తే తిప్పి కొడతాం. ఏంటి తిప్పి కొట్టేది? సర్వనాశనం అయిపోతుంది పాకిస్తాన్. రేపు 2025కి $22 బిలియన్ అప్పు తీర్చాలి వాళ్ళు. ఎక్కడి నుంచి తీర్చాలి? జరిగే పనేనా? జరగనే జరగదు.